ఉత్తరాంధ్ర ఎందుకు అనుకున్నంత ఫాస్ట్గా డెవలప్ అవ్వలేదు ఎప్పుడైనా ఆలోచించారా? లాంగ్ కోస్ట్ లైన్ ఉంది, చదువుకున్న యూత్ ఉన్నారు, ఫార్మ్ అండ్ సీ ఫుడ్ కంపెనీలు కూడా ఉన్నాయి. కానీ ఒక్క రవాణా ఆటంకం ఈ రీజియన్ ఎకానమీ మొత్తం ఎన్నాళ్ళుగా లాక్ చేసి పడేసింది. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం ని తుంచేయడానికి ఒక క్రేజీ ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. NH-16 పక్కన దాదాపు 2700 ఎకరాల్లో 4700 కోట్ల భారీ బడ్జెట్ తో తయారైందే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది జస్ట్ ఒక ఫ్లైట్ ఎక్కే ప్లేస్ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ఫ్యూచర్ ని మార్చి ఒక $1 బిలియన్ గేమ్ చేంజర్. ఇది మీ లైఫ్ ని, మన స్టేట్ ఎకానమీని ఎలా మార్చిపోతుందో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు ఈ ప్రాజెక్ట్ వెనుకున్న మేజర్ రీజన్ ఏంటో తెలుసా? ఇన్నాళ్ళు వైజాగ్ ఎయిర్పోర్ట్ INS డేగా అనే నేవీ ఎయిర్ బేస్ లోనే రన్ అయ్యేది. అంటే ఒక రన్వేని మిలిటరీ జెట్స్ అండ్ ప్యాసింజర్ ఫ్లైట్స్ కలిసి షేర్ చేసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల నైట్ ఫ్లైట్స్ పై ఆంక్షలు, మంచి టైంలో ప్రయాణ విమానాలకు స్థలం లేకపోవడం చాలా పెద్ద ఇష్యూగా మారేది. దీని రిజల్ట్ ఏంటంటే వైజాగ్ చుట్టుపక్కల తయారయ్యే ఫార్మా ప్రొడక్ట్స్ లేదా రొయ్యల ఎగుమతులు విదేశాలకు వెళ్లాలంటే లారీల్లో 600 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి హైదరాబాద్ లేదా చెన్నై ఎయిర్పోర్ట్స్ కి తీసుకెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల మన లోకల్ బిజినెస్ కోట్లు లాస్ అయ్యేవి. కానీ భోగాపురం ఎంట్రీతో ఆ సీన్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు భోగాపురంలో బిల్డ్ చేసిన 3800 మీటర్స్ లెంత్ ఉన్న రన్వే వరల్డ్లోనే బిగ్గెస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్స్ అయిన బోయింగ్ 777, ఎయిర్ బస్ A350లను కూడా చాలా ఈజీగా ల్యాండ్ చేయగలదు. అంటే ఇకపై వైజాగ్ నుండి డైరెక్ట్ గా లండన్, దుబాయ్, సింగపూర్ లేదా US కి కూడా ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవడం నిజం కాబోతుంది. పూర్తిగా సోలార్ పవర్ తోనే నడిచే ఈ గ్రీన్ టెర్మినల్ లో డిజియాత్ర ఫేషియల్ స్కానింగ్ ఉంటుంది. సో లైన్ లో నిలబడే పని లేకుండా సెకండ్ లోనే బోర్డింగ్ అయిపోతుంది. అంతేకాదు, ఇక్కడున్న 25,000 మెట్రిక్ టన్స్ కెపాసిటీ కార్గో హబ్ వల్ల మన లోకల్ రైతులు, ఫార్మా కంపెనీలు డైరెక్ట్ గా ప్రపంచ మార్కెట్స్ కి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్పోర్ట్ కట్టిన లొకేషన్ ఉందే, అది చాలా మంచి ప్లాన్. వైజాగ్ సిటీకి 45 కిలోమీటర్స్ దూరంలో వైజాగ్ బోర్డర్ లో ఉండడం వల్ల వెనకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒక పెద్ద వ్యాపార బలాన్ని ఇవ్వబోతుంది. ఫస్ట్ థింగ్, టూరిజం అండ్ హోటల్స్. జస్ట్ ఇమాజిన్ చేయండి, వైజాగ్ నుండి భోగాపురం వెళ్లే అందమైన సముద్రపు రోడ్డు ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ బీచ్ రోడ్లుగా మారబోతుంది. అందుకే తాజ్, ఒబెరాయ్, హైట్ లాంటి పెద్ద గ్లోబల్ లగ్జరీ చైన్స్ దాదాపు 5,000 కోట్లు ఏకంగా ఒక తీరం పైన పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రపంచం పర్యాటకం మాత్రమే కాదు, పెద్ద పెద్ద వ్యాపార మీటింగ్స్, పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ అండ్ గొప్ప బీచ్ మ్యారేజెస్ కి ఇక్కడ బీచ్ రిసార్ట్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ గా మారబోతున్నాయి. సెకండ్, ఫ్రూట్ క్రాప్స్ అండ్ సీ ఫుడ్. ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరంలో పండే ది బెస్ట్ క్వాలిటీ మామిడి పళ్ళు, జీడిపప్పు అండ్ సముద్ర తీరంలో పెంచే సీ ఫుడ్ రొయ్యలు విదేశాలకు వెళ్లాలంటే 600 కిలోమీటర్ల రోడ్లపై ప్రయాణించి హైదరాబాద్ లేదా చెన్నై వెళ్లాల్సి వచ్చేది. మధ్యలో ఆలస్యం అయితే సరుకు పాడయ్యేది. ఆ పైన ప్రయాణ ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు భోగాపురంలో ఉన్న 25,000 మెట్రిక్ టన్స్ కెపాసిటీ ఉన్న చల్లటి నిల్వ ఉంచే కార్గో హబ్ వల్ల మన సరుకులు కోసిన జస్ట్ కొన్ని గంటల్లోకే దుబాయ్, లండన్ అండ్ సింగపూర్ మార్కెట్లో ఉంటాయి. దళారులు తప్పుకుంటారు. సో సరుకు వృధా కావడం జీరో అవుతుంది. అండ్ ఆ ఎక్స్ట్రా ప్రాఫిట్ అంతా నేరుగా మన లోకల్ రైతులు అండ్ సీ ఫుడ్ ఎగుమతి చేసే వాళ్ళ చేతుల్లోకి పడుతుంది. బట్ ప్రాఫిట్స్ అండ్ నెంబర్స్ కంటే ఇంపార్టెంట్, ఈ ప్రాజెక్ట్ మన లైఫ్స్ లో తీసుకొచ్చే నిజమైన చేంజ్. ఇన్నాళ్ళు మన ఏరియాకి చెందిన చదువుకున్న యంగ్స్టర్స్ మంచి క్వాలిటీ జాబ్స్ కోసం హైదరాబాద్, బెంగళూరు లేదా వేరు వేరు షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చేది. బట్ భోగాపురం చుట్టూ డెవలప్ అవుతున్న 500 ఎకరాస్ ఎయిర్పోర్ట్ టౌన్, IT పార్క్స్, ఏవియేషన్ కాలేజెస్ వల్ల మన ఊర్లోనే నెలకు 1,00,000 జీతం ఇచ్చే మంచి పెద్ద జాబ్స్ రాబోతున్నాయి. బయట ఊళ్ళకు వెళ్లాల్సిన పనే ఉండదు. అండ్ బయట దేశాల పర్యాటకులు డైరెక్ట్ గా రావడం వల్ల మన అరకు కాఫీ, బొర్రా కేవ్స్, లోకల్ గిరిజనుల కళాకారులు ప్రపంచ స్థాయిలో గుర్తింపు అండ్ ఆదాయం కూడా వస్తుంది. అయితే సిటీకి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది కదా, ప్రయాణం కష్టం కాదా అని మీకు డౌట్ రావచ్చు. అందుకే గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ తో పాటు రోడ్ మార్గాలను కూడా వేరే లెవెల్లో ప్లాన్ చేసింది. NH-16 నుంచి డైరెక్ట్ గా 6 లైన్ వేగవంతమైన రోడ్ అండ్ అనుకుంటున్న మెట్రో ట్రైన్ వల్ల సిటీ నుండి కేవలం 30 మినిట్స్ లోనే ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. సో గైస్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది జస్ట్ ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యే ఒక రన్వే మాత్రమే కాదు, ఇది ఉత్తరాంధ్ర ఎదుగుదలకి, ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ కి ఒక గేమ్ చేంజర్. మరి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి నేనే పాయింట్ అయినా మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో మన ఏపీ ఫ్యూచర్ కి సంబంధించింది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.